ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం అంటే బ్రిటిష్ కాలంలో 1907వ సంవత్సరంలో ఇదే రోజు విదేశీ వస్త్రాలు వద్దు స్వదేశీ వస్త్రాలే ముందు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మహాత్మా గాంధీ గారు ఆ పిలుపు మేరకు ఆ రోజు స్వదేశీ వస్త్రాలను తగలబెడితే ఎంతమంది రాజకీయానికి గురై ఆడపిల్లలైతేనేమి పురుషులైతేనేమి మొత్తం దెబ్బతిని దానికి గుర్తుగా మహాత్మా గాంధీ గారు జాతీయ చేనేత దినోత్సవం అనేది ఆగస్టు 7వ తారీఖున ప్రకటించడం జరిగింది. దాని గుర్తుగానే ఈరోజు జరుపుకుంటున్నాము. ఇక్కడ విచ్చేసిన అందరికీ దానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం చేనేత దినోత్సవంతో. అలాగే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి నేను ఒకే ఒక విషయంలో చెప్పేస్తాను. ఎందుకంటే మా చేనేతలకు అప్పుడు 65 సంవత్సరాలు పెన్షన్ వచ్చేది, కానీ 40 సంవత్సరాలకే మాకు అద్దాలు కానీ నడుపుకోపు కానీ అన్ని వచ్చేవి. కానీ ఆ రోజు ఏ నాయకుడు పట్టించుకునే కాపాడుకోలేదు. ఈరోజు 4 గంటల కిందనే అగ్గిపెట్టెలో పెట్టి నిపుణులు కనపరిచిన మహానుభావుడు మన ఎమ్మెల్యేలు చేనేత పితామహుడు మన స్వర్గీయ మాతాజీ సోమప్ప గారు. ఆయన గుర్తుగా నేను తెలుసుకుంటూ ఈరోజు చేనేత కుటుంబంలో పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే చేనేత కోసం పాల్పడుతున్న ఇప్పుడు శ్రీమతి గుండారెడ్డి గారికి, అలాగే ఈ ఎమ్మెల్యేలకి చేనేత ఒక మహిళని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ఛార్జిగా ఇవ్వడం ఆయన ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి చెప్పాలి. ఎందుకంటే